విశ్వం విష్ణు వషట్కార భూత భవ్య భూప్రభు భూత హృద్భూత హృద్భావ భూతాత్మ భూత భావన. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. దిస్ ఇస్ శ్రీనివాస్, వర్కింగ్ ఇన్ స్కూల్ అసిస్టెంట్. మై సబ్జెక్ట్ ఇస్ ఫిజికల్ సైన్స్. ఈరోజు మీ అందరి ముందుకు ఎందుకు వచ్చారని అంటే, మీ అందరూ ఆలోచింపచేసే విధంగా ఒక చిన్న లాజికల్ అండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఒక లాంగ్వేజ్ గురించి చెప్దామని వచ్చాను. ఏంటది? యాక్సెంట్. ఒక లాంగ్వేజ్ మనం మాట్లాడేటప్పుడు యాక్సెంట్ చాలా 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 ఇంపార్టెంట్ అని చాలామంది చెప్తూ ఉంటారు. నిజానికి నా దృష్టిలో అది చాలా ఇంపార్టెంట్ అనేటువంటిది కాదు. ఒక భాష అనేటువంటిది అర్థం చేసుకోవడం, ఆ భాష ద్వారా కమ్యూనికేట్ చేయగలగడం అనేటువంటిది చాలా ఇంపార్టెంటే తప్ప, సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా యాక్సెంట్ అనేటువంటిది కలిగి ఉండగలగడం అనేటువంటిది కొన్ని సందర్భాల్లోనే అవసరం తప్ప అన్ని సందర్భాల్లోనే అవసరం కాదు. ఎందుకు ఇలా చెప్తున్నానండి అంటే, మనకి కొండ ప్రాంతాల్లో ఉండేటువంటి గిరిజనులు గదబ, జాతాపు, ఇలా సవర, ఇలా కొన్ని భాషలు ఉన్నాయి. వాళ్ళ యొక్క భాషల్లో చిన్నప్పటి నుంచి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. వాడు వచ్చిండు, వాడు చేస్తుండు, ఇలా ఏదో మాట్లాడుతూ ఉంటుంటారు. వాళ్ళ చేత మన తెలుగు భాషని మన యొక్క యాక్సెంట్లో మాట్లాడించగలగడానికే తాతలు దిగి వస్తారు. సో వాళ్ళకి వాళ్ళ యొక్క భాష ద్వారా నేర్పుతూ మన యొక్క భాషని చెప్తూ ఉంటే, వాళ్ళు కాలానుగుణంగా కొంతకాలం తర్వాత మన యొక్క తెలుగు భాషని విపులంగా చక్కగా మాట్లాడగలుగుతారు. అదేవిధంగా మన యొక్క దేశం నుంచి వేరే దేశాలకి వెళ్ళి అక్కడ కొన్ని సంవత్సరాల పాటు ఉన్నటువంటి వాళ్ళని కూడా మీరు పరిశీలన చేస్తే, వాళ్ళు కూడా ఆ యొక్క భాషని, అంటే ఇంగ్లీషే తీసుకోండి, ఇంగ్లీషు భాషని వాళ్ళు అక్కడ మాట్లాడుతున్నటువంటి యాక్సెంట్లో 10-15 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఆ యొక్క యాక్సెంట్లో మాట్లాడడం అనేటువంటిది చేయగలగడం లేదు. వాళ్ళకి పుట్టిన పిల్లలు అక్కడ ఉండేటువంటి సమయాల్లో వాళ్ళు ఆ యాక్సెంట్లో మాట్లాడతారే తప్ప, ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ 10-15 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తులు ఆ యొక్క యాక్సెంట్లో మాట్లాడగలగడం అనేటువంటిది చాలా అరుదుగా కనిపిస్తుంది. నేను తెలంగాణలోకి వెళ్ళి ఒక ఉద్యోగం చేయాలి అంటే నా యొక్క తెలుగు భాష తెలంగాణ యాసలో ఉండాల్సిన అవసరం లేదు సార్. అలాగే తెలంగాణ ప్రజలు ఆంధ్రదేశం వచ్చి ఇక్కడ ఉద్యోగం చేయాలి అంటే ఇక్కడ ఉండేటువంటి మాండలికంలో తెలుగు మాట్లాడాల్సినటువంటి అవసరం అనేటువంటిది లేదు. మీ అందరికీ నేను ఒక ఉదాహరణ చెప్తాను సార్. మనందరికీ బాగా గొప్ప వ్యక్తిగా పరిగణింపబడుతున్నటువంటి శ్రీ స్వామి వివేకానంద గారు. స్వామి వివేకానంద గారు చికాగో సభలో ప్రసంగించేటప్పుడు హౌ హీ హ్యాడ్ బీన్ స్పీకింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇన్ ఇండియా, in the same way, in the same accent, he had been speaking the concept of English language in that area also. Even though he was appreciated by them, even though his language was understood by all of them. అంటే అక్కడ భాష అనేటువంటిది తను ఏ విధంగా ఇక్కడ మాట్లాడగలిగేవారో అలాగే అక్కడ కూడా మాట్లాడారు, అలాగే అందరినీ మెప్పించగలిగారు. అంతే తప్ప ఆ యొక్క యాక్సెంట్లోనే మాట్లాడాలి, ఆ యొక్క యాక్సెంట్ని నేను బాగా పరిచయం చేసుకొని బాగా నేర్చుకొని నన్ను నేను ఇబ్బంది పెట్టుకొని అక్కడ వాళ్ళని సంతృప్తిపరిచే విధంగా నేను చేస్తానని అనుకునేటువంటి సందర్భాల్లో చాలా 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 విలువైన సమయాన్ని అతను కోల్పోతారు. కాబట్టి ఇక్కడ యాక్సెంట్ అనేటువంటిది అంత అవసరమైనటువంటిది కాదు. కానీ ప్రతి పదాన్ని ఎలా పలకాలి, ఆ యొక్క భాషలో ఎలా పలకాలి అనేటువంటిది ప్రతి ఒక్కరు కూడా నేర్పేటప్పుడు ఖచ్చితంగా నేర్పాల్సినటువంటి అవసరమైనటువంటిది ఉంది. ఓకే, సో నేను చెప్పినటువంటి కంటెంట్ మీ అందరికీ కూడా క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఒక భాషని మాట్లాడగలిగేటప్పుడు యాక్సెంట్ అనేటువంటిది ఇట్స్ క్వైట్ న్యాచురల్. సో వాళ్ళు ఏ విధంగా అయితే మాట్లాడగలుగుతూ ఉంటారో ఆ విధంగా మాట్లాడగలిగితే సరిపోతుంది. భాషని అర్థం చేసుకుని వాళ్ళని కమ్యూనికేట్ చేయగలిగే విధంగా ఉంటే చాలు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ.